హలో అండి అందరికీ. నేను రీసెంట్గా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్నాను. దర్శనం అద్భుతంగా జరిగిందండి. ఇక్కడ స్వామివారు 12 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపీస్ దర్శనం ఉంటుంది, 300 రూపీస్ దర్శనం ఉంటుంది అండ్ 500 రూపీస్ దర్శనం ఉంటుంది. ఇవి కాకుండా రకరకాల సేవలు కూడా ఉంటాయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఎటువంటి సేవలు అయితే జరుగుతాయో అన్ని సేవలు కూడా ఇక్కడ చేస్తున్నారండి. యాక్చువల్గా ఈ ఆలయము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉందండి. ఈ టెంపుల్ యాక్చువల్గా మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ టెంపుల్ని నిర్మించారు. దీన్ని చిన్నజీయర్ స్వామి వారు ప్రారంభించారండి. ఎప్పుడు మార్చి 2024లో ప్రారంభించారు. ఇక్కడ స్వామివారితో పాటు అలమేలు మంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ రామానుజాచార్య విగ్రహాలు కూడా ఉంటాయండి. వాటిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. వాటితో పాటు ఆంజనేయ స్వామి 27 అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ నెలకొని ఉందండి. ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆంజనేయ స్వామి విగ్రహంలో ప్రత్యేకత ఏంటంటే ఈ 27 అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిల మీద చెక్కారండి. వీటితో పాటు మెయిన్ అట్రాక్షను జలనారాయణమూర్తి. ఇక్కడ టెంపుల్లో పుష్కరిణి ఉంటుందండి. ఈ పుష్కరిణి చుట్టూ వేదమూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఈ వేదమూర్తుల విగ్రహాల మధ్యలో జలనారాయణమూర్తి మనకి దర్శనమిస్తారండి. ఈ జలనారాయణమూర్తి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అండి. ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. ఈ జలనారాయణమూర్తి విగ్రహం ఉన్న చోట చాలా రష్గా ఉంటుందండి. నేనైతే మీకు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ని నేను వర్కింగ్ డేలో వెళ్ళమని సలహా ఇస్తానండి. ఎందుకంటే కొంచెం రష్ డీసెంట్గా ఉంటుంది. సాటర్డే సండే చాలా బిజీగా ఉంటుందండి. టెంపుల్ చాలా బిజీగా ఉంటుంది. నేను చెప్పాను కదండి, నాకు 1.5 అవర్ పట్టింది. సో నేను గచ్చిబౌలి నుంచి వెళ్ళాను. 1.5 అవర్ నేను ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాను. ఓఆర్ఆర్ మీదుగా ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడి నుంచి వరంగల్ హైవే తీసుకోవాలి. సో మనం ఓఆర్ఆర్ దిగిన తర్వాత వరంగల్ హైవేకి వెళ్ళిన తర్వాత ఒక 20 to 25 మినిట్స్లో మనం ఈ టెంపుల్ని చేరుకుంటామండి. ఇది అందరూ చూడదగిన ఒక మంచి టెంపుల్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.